ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే దరికే వస్తే లేదంటావే నగిల 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 బిగువు చాలి నగిల ఓహో నగిల 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 బిగువు చాలి నగిల ఓహో పడుచు పాట నెమరు వేస్తే ఎదలో వేడే పెంచే పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు నీళ్ళోసి ఆటల్లో అమ్మల్లే ఉంటుందో వేధిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందో నేనొచ్చి తాకాను ముళ్ళల్లే పొడి చేయను తానొచ్చి తాకిందో పువ్వల్లే అయ్యేనోయ్ కన్నీరే పన్నీరై ఉండామే రావేమే నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే నీ అందం నీ చందం నీ కన్నా ఎవరుది నగిల 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 బిగువు చాలే నగిల ఓహో నగిల 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 బిగువు చాలే నగిల ఓహో పడుచు పాట నెమరు వేస్తే ఎవరు వేడే పెంచే పడక కుదిరి కొనుకు పట్టి ఏదో కోరే నన్నే కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు. అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 23 ప్రీ ఫైనల్స్ కి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా ఇవాళ పెద్దలందరికీ ఒక్కసారి హలో చెప్పుకుందాము. చంద్రబోస్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. విజయ్ ప్రకాష్ గారు నమో నమః. సునీత మ్యామ్ హలో. మా వాద్య బృందానికి and last but not the least, give it up for the stars of season 23. ప్రీ ఫైనల్స్ లాస్ట్ వీక్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రౌండ్ లో రాగా బేస్డ్ సంగీత పరీక్ష పిల్లలు ఛాలెంజ్ గా తీసుకొని అమేజింగ్ గా పర్ఫామ్ చేశారు. ఇవాళ ఈ ప్రీ ఫైనల్స్ సెకండ్ రౌండ్ లో ఏఆర్ రెహమాన్ గారి సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. ఈ ఎపిసోడ్ అయిన తర్వాత ఈ నలుగురులో ఎవరికైతే లీస్ట్ ఉంటుందో వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రమే ఎలిమినేట్ అయ్యి ముగ్గురు ఫైనల్స్ లోకి ఎంట్రీ అవుతారు. ఫైనల్స్ లో అందరినీ ఆకర్షించినట్టుగా పాడి మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే రెండో స్థానం మూడో స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు.
ఇవాల్టి ఈ ప్రీ ఫైనల్స్ సెకండ్ రౌండ్ ఏఆర్ రెహమాన్ హిట్స్ సాంగ్స్ రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ విద్యా. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట ఏదేవి వరము నీవు, చిత్రం అమృత, సంగీతం ఏఆర్ రెహమాన్ గారు, సాహిత్యం వేటూరి సుందర్రామూర్తి గారు, అండ్ పాడిన వారు చిన్మయ్ గారు అండ్ హరిహరన్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
Judges, over to you. విద్యా సురవరపు నమస్కారం సార్. కొత్త అవతారంలో చూస్తుంటే ఆనందంగా ఉంది. నిన్న బాగున్నావు, చక్కగా ఉన్నావు, చాలా గొప్ప పాట పాడావు. కవిత్వం అనేది మాటల్లోని సంగీతం, సంగీతం అనేది స్వరాల్లోని కవిత్వం. ఈ పాట దానికి అచ్చమైన ఉదాహరణ, అందమైన ఉదాహరణ. నిజంగా వేటూరి గారి కవిత్వంలో సంగీతం ఉంది ఈ పాటలో, రెహమాన్ గారి సంగీతంలో కవిత్వం ఉంది ఈ పాటలో. ఇవన్నీ నీలో ఉన్నాయి. నాకు ఒకే ఒక ఆక్షేపణ ఏంటంటే పల్లవిలో ఆయువడిగినది నీ నీడే అని రెండోసారి నాకు సో నీ నీడే అది ఇంకా చక్కగా రావాలి. అది ఒక్కటే, ఆ ఒక్కచోటే నాకు ఆక్షేపణ. సాహిత్యం అసలు అనువాద గీతం ఇది. సొగసు చుక్క, తెగిన రెక్క, సిరుల దీపం, కరువు రూపం, స్వాతి చినుకు, చిన్ని పిడుగు, ఇంటి వెలుగు, కంటి నీరు, ఒక్కొక్క రెండు ఒక ద్విపదలాగా ఉంటూ ఒక మాటకి ఇంకొక మాట వ్యతిరేకార్థం ఇచ్చే అద్భుతమైన సాహిత్యం వేటూరి గారికి. ఏం పాట సెలెక్ట్ చేసుకున్నా తెలుసా? కాసేపు ఈ పాట ఎవరైనా పాడిన తర్వాత ఆర్ విన్న తర్వాత ఆ క్యాలిక్యులేషన్ లోనే మిగిలిపోతాం. ఏంటది తర్వాత? ఆయువడిగినది నీ నీడే, గగనము గియు దిశ నీవేలే, గాలి కెరటమై సోకినావే, ప్రాణవాయువే అయినావే. ఎంత మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావో, ఎంత బాగా ప్రెజెంట్ చేసావో. యు స్టిల్ స్ట్రగ్లింగ్ విత్ హై నోట్స్. నువ్వు డిఫరెంట్ శృతుల్లో ట్రై చేసావా ఈ పాట? ట్రై చేశాను మ్యామ్. ఓకే, మరీ కిందకి అయిపోతుంది. ఒక హాఫ్ నోట్ తగ్గించినా నీకు చాలా కిందకి అయిపోతుంది. కానీ చాలా కష్టం. ఎలా డీకోడ్ చేసి నేర్చుకున్నావు చెప్పవా? ఈ పాట యాక్చువల్లీ నోటేషన్ రాయడం చాలా సేపు పట్టింది. ఓకే, దాన్ని నోటేషన్ అన్ని ఫిగర్ అవుట్, డీకోడ్ చేసేసి అప్పుడు దానికి సాహిత్యం అని గుర్తు పెట్టుకున్నాను. యు డిడ్ గుడ్ జాబ్ నాన్న. థ్యాంక్స్ ఫర్ దిస్ సాంగ్. ఇంకా డీటెయిలింగ్ లోకి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే చిన్న చిన్న ఇంట్రికసీస్ మిస్ అయ్యాయి అండ్ పైన వాయిస్ ట్రైన్ అయింది. ఓకే మ్యామ్. ఈ సాంగ్ అటెంప్ట్ చేయటమే చాలా 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 గొప్ప విషయం. థ్యాంక్ యూ మ్యామ్. విద్య, నమస్కారం సార్. నేను చాలా క్యూరియస్ అయిపోయాను. ఏ విషయం నువ్వు చెప్పావు కదా, ఈ పాట నొటేషన్ రాయడం చాలా టైం పట్టిందని. yes sir. ఓన్లీ పల్లవి, సింగ్ వాట్ యు రోట్ నొటేషన్. ఐ యామ్ ఆల్సో వెరీ క్యూరియస్. సరి నీ సరి మమ పని పగ మరి, సరి నీ సరి మ పని పగ, పాప పమని పగ మ పని ని పని ని దద ని ని సా, పని సరిగా రే గరి సరి సని దని దని సాగని. ఓకే, చాలా కష్టం ఈ పాట ఎంపిక చేసుకోవడం. ఎవరికి సాధ్యం అంటే వన్ హూ నోస్ ఆల్ ది 7 notes అండ్ ద క్రోమాటిక్ నోట్స్. టు బి వెరీ ఆనెస్ట్, ఆ 12 notes జరే రే గ గ మ మ ప ద ద ని ని జ ని ని ద ద ప మ మ గ గ రి రి జ, అంత క్రోమాటిక్ నోట్స్ డీకోడ్ అయ్యాక ఈ పాట ఎంపిక చేసుకోవడం పాసిబుల్. సో యూ ఆర్ సచ్ ఎ జీనియస్ విద్య, అండ్ వాట్ ఆర్ సింగింగ్, ద వే చిన్మయి హస్ సంగ్ దిస్ సాంగ్. నిజంగా ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు హర్. అలాంటి ఒక పాట చాలా బాగా ప్రెజెంట్ చేశావు. థ్యాంక్ యూ సార్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ విద్య. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. ఇవాల్టి ఈ ఏఆర్ రెహమాన్ హిట్స్ రౌండ్ లో సెకండ్ కంటెస్టెంట్ ఇస్ సాయి వేదాంశ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట ప్రియా ప్రియా చంపొద్దే. చిత్రం జీన్స్. రచించిన వారు శివ గణేష్ గారు, సంగీతం ఏఆర్ రెహమాన్ గారు, పాడిన వారు శ్రీనివాస్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
Judges, over to you. అదేంట్రా మెడలో పాములాగా, అదేంట్రా అది? పాటలో ఉంటుంది సార్. శ్రీనివాస్ గారు, రెహమాన్ గారు కూడా ఇంత ఫీల్ ఉండిందా లేదా నాకు డౌట్. కానీ నువ్వు అంత ఫీల్ లో పాడేవరా? చంపొద్దే చంపొద్దే, ప్లీజ్ ప్లీజ్ ప్రియా చంపొద్దు. అంత ఫీల్ ఎట్లరా ఈ వయసులో నీకు? నేను ఒరిజినల్ సాంగ్ లో లేకపోయినా కూడా ఆ లిరిక్ ఫీల్ చేసా, దానికి తగ్గట్టు ఫీల్ ఇస్తుంది సార్. ఏంటమ్మా ఇంకోసారి చెప్పు. అంటే శ్రీనివాస్ పాడకపోయినా, హరిహరన్ గారు పాడకపోయినా, శంకర్ గారు పాడకపోయినా, ఎస్పీబీ గారు పాడకపోయినా, ఆయన ఆలోచించని ఆలోచన ఈయనకొచ్చి దీంట్లో ఆ మాటకి ఏ భావం ఉండాలో ఈయన అర్థం చేసుకుని ఈయన ఇస్తాడు ఆ భావం. సినిమాలో స్టోరీ లేకపోయినా వాడు స్టోరీ క్రియేట్ చేసుకుని ప్రియా చంపొద్దే చాలా బాగుండింది. ఒక 0.5% సాడ్నెస్ తగ్గించి పాడితే బాగుంటుందేమో అని అనిపించింది నాకు. ఇట్స్ అ రొమాంటిక్ సాంగ్ కదా, సపోజ్ టు బి రొమాంటిక్. ఇన్ హిస్ స్టోరీ వీ డోంట్ నో, ట్రాజిక్ సిచ్యువేషన్. ఆల్ ద బెస్ట్, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. సాయి నమస్తే సార్. నమస్తే రా. పల్లవి మామూలుగా ఉంది, 2 చరణాలు మహత్తరంగా పాడు, చాలా బాగా పాడు. ముఖ్యంగా 2వ చరణం చాలా గొప్పగా ఉంది. పల్లవి ఇంకా బాగా పాడని అనిపించింది, అదొక్కటే. మిగతా అంతా బాగుంది. ఈ పాట పాడింది ఎవరు? శ్రీనివాస్ గారు సార్. ఈ పాట పాడిన తర్వాత శ్రీని గారి పేరు శ్రీనివాస్ అని ఉండదు, జీన్స్ శ్రీనివాస్ అని ఉంటుంది. మామూలుగా మనం ఏదైనా పని చేస్తే మనకు పేరు వస్తుంది, కానీ ఒక పని చేస్తే ఆ పేరే మన ఇంటి పేరుగా మారిందంటే అది ఎంత గొప్ప పని అయి ఉంటుందిరా. జీని శ్రీనివాస్ గారు, వందే మాతరం శ్రీనివాస్ గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, శుభలేఖ సుధాకర్ గారు చేసిన పనే ఇంటి పేరుగా మారింది. అంత గొప్పగా పాడారు శ్రీని గారు. నువ్వు కూడా 2వ చరణం అయితే అత్యద్భుతంగా ఆలపించావు. థ్యాంక్ యూ సార్. సెకండ్ చరణంలో మబ్బులు తెచ్చి పరుపుగా పేర్చి తర్వాత కోమలాంగి నిన్ను జో కొడతా. ఆ కోమలాంగి అన్న మాట ఎంత అద్భుతంగా ప్రొనౌన్స్ చేసావో. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా పాడావు నాన్న. యు డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. అంతే. థ్యాంక్ యూ మ్యామ్. ఇవాల్టి ఈ ఏఆర్ రెహమాన్ హిట్స్ రౌండ్ లో థర్డ్ కంటెస్టెంట్ ఇస్ ప్రధన్య. ప్రధన్య 2.0. Hey Pradanya, what's up with you, man? Nothing, bro. What song are you going to sing? Andariki namaskaram. నేను ఇప్పుడు పాడబోయే పాట షకలక బేబీ. చిత్రం ఒకే ఒక్కడు. రచన ఏఎం రత్నం గారు మరియు శివ గణేష్ గారు. సంగీతం ఏఆర్ రెహమాన్ గారు. గానం వసుంధరా దాస్ గారు, ప్రవీణ్ మణి గారు మరియు దేవన్ గారు. All the best. Thank you, sir. Shakalaka baby, shakalaka baby. Shakalaka baby, shakalaka baby. Ba 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 ha. Shakalaka baby, shakalaka baby. Look lippato chaleda. Shakalaka baby,
ఎత్తుకుపో Shakalaka baby, shakalaka baby, look lipato chalada. Shakalaka baby, shakalaka baby, lapu cheyato chalada. Nee stree naitanu magavaadaithe beye, ek tujhe ke liye hattuko, ek tujhe ke liye, ek tujhe ke liye. Get back onto the beta. Hey caramba. Hey 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 hey. ఏమైందిరా మీకు? స్త్రీలంటే నీకు ద్వేషమా? నువ్వు 20 ఏళ్ల ముసలాడివా? యంత్రానికి పుట్టినోడివా? షయ్యో రే. ఆశ నీకు లేనే లేదా? నువ్వు విషమున్న చెట్టు చేమవా? క్రీస్తు పూర్వం పుట్టినోడివా? షయ్యో రే. లవ్వుల్లో పండికి లైఫ్ అంతా విసికి కథలే పెంచుకున్నాం చాలు చాలు అమ్మాయిలు చదువుల్లో అధికులవక మేము ఓడిపోయాం లవ్వుల్లో పడితే జీవితం సాగునులే సాగేనులే లైఫ్లో గెలిస్తే అమ్మాయిలు వచ్చునులే వాళ్ళ చేనులే Yeah, shakalaka baby, shakalaka baby, look lipato chalada. షకలక బేబే లవ్వు చెయ్యతో చలేదా Shakalaka baby, shakalaka baby, lapu cheyato chalada. I don't want to love. I don't want to lose. I don't want to love. I don't want to lose. Hey, boya. Adios, amigo. మా బ్రదర్ని నేను చేసావు. నేనేం చేయలేదు సార్. నువ్వు జీనీగా వచ్చావు, మా బ్రదర్ నేను తినేసావు. నన్ను నేనే ఎలా తింటాను సార్? మరి ఈ ప్రధన్య ఎన్ని రోజులు ఎక్కడ ఉండింది? అంటే సాంగ్ కదా. అంటే సాంగ్ కదా. జడ్జెస్ ఓవర్ టు యూ. ప్రధన్య మేడం పిలుస్తున్నారు నేను. Shakalaka baby, shakalaka baby, look lipato chalada. Shakalaka baby, lapu cheyato chalada. Judges, over to you. With the permission of Charan Garu and Anil Garu, I want to call her parents on stage, please, with your permission. Sir, మీ కూతురు గురించి ఒక రెండు మాటలు ఆడండి సార్, ప్లీజ్. She is very silent from right from her childhood, sir. She is very calm and composed. She does not trouble anything. వాళ్ళ తమ్ముడు కూడా తను చేసే అల్లరి వాడే కవర్ చేస్తాడు. అయినా సరే స్టిల్ షీ ఈస్ ఆల్వేస్ లాట్ ఆఫ్ కాంప్రమైజింగ్. She always supports her brother and she doesn't find for anything. She's happy with whatever we do. అంటే ప్రధన్య గురించి ప్రధన్య ఒక కేస్ స్టడీ లాంగ్ కంటెస్టెంట్. మీరు చెప్పినట్టే తను వచ్చినప్పుడు ఎవరికూ అంటే అలా రిజిస్టర్ కాలేదు. నాకు పర్సనల్ గా చెప్పాలంటే ప్రధన్య అని ఒక కంటెస్టెంట్ ఉందని తెలియదు. తనేదో వచ్చేది పాడేది, ఓకే ఎలిమినేట్ అయిపోతుంది. ఇది ఎలా అంటే నేను ఒకసారి లైఫ్ చెప్పాను, మనం ఉన్న రోడ్లో అలాగే వస్తూ పోతూ ఉంటాం. సడన్ గా ఒకరోజు చూస్తే ఒక పెద్ద టవర్ వచ్చి ఉంటుంది అక్కడ. అండ్ వీ డోంట్ ఈవెన్ రియలైజ్ ఈ టవర్ ఎప్పుడు కట్టారా, ఈ టవర్ ఎప్పుడు వచ్చిందని. బ్రిక్ బై బ్రిక్, వాల్ బై వాల్, ఇట్ జస్ట్ ఒక జైజాంటిక్ ఎక్స్ప్రెషన్ అక్కడ వచ్చేస్తుంది. ప్రధన్య ఐ నెవర్ అండర్స్టూడ్ వెన్ ఐ నెవర్ రియలైజ్డ్ తను ఎప్పుడు కాంపిటీషన్ లోపల వచ్చింది, తను ఎప్పుడు ఇలా ప్రధన్యగా మారిందని. చరణ్ గారు చెప్పినట్టు ఆ ప్రధన్య ఈ ప్రధన్యకు చాలా డిఫరెన్స్ ఉంది. కానీ నాకు రియలైజ్ ఏమవుతుందంటే ఇద్దరు ఒకే ప్రధన్య, బట్ షీ వెంట్ ఇంచ్ బై ఇంచ్, స్టెప్ బై స్టెప్, అండ్ తన హార్డ్ వర్క్ తో. మీరు అండ్ పాట అవ్వగానే షీల్ బి వెరీ క్వైట్. తను ఎప్పుడు అల్లరి చేసేది అలా నేనేం చూడలేదు. ఏదే అల్లరి ఉంటే పాటలో పాడేటప్పుడు చేస్తుంది, కానీ అవుట్ సైడ్ ద సాంగ్ లేదు. వాడిని ఏదో చూసి స్త్రీలంటే ద్వేషం ఏదో చేసింది, వాడొక లుక్ ఇచ్చాడు. ఏమి ఇప్పుడు లుక్ ఇచ్చి ఏం ప్రయోజనం లేదు, అయిపోయింది అంతా, మొత్తంగా స్టోరీ ఓవర్. నువ్వు గొంతులో మెడలు వేసుకొని కూర్చో అంతే, ఇంకేం చేయలేదు. Sir, but we are very, very proud of your daughter, sir. You are very lucky to have a daughter like this. Thank you, sir.
ప్రధన్య, ఎస్ ఈ రోజు మీ నాన్నమ్మ ఇక్కడ వచ్చి నించుకున్నారంటే అది నువ్వు నీ హార్డ్ వర్క్ తో వాళ్లకు ఈ ఒక ఆనర్, యూ హ్యావ్ గివెన్ దెమ్ దిస్ ఆనర్, యూ హ్యావ్ ఎర్న్డ్ అట్ సచ్ ఎ స్మాల్ ఏజ్. ఇది పాడుతా తీయగా వేదిక, దాని మీద వాళ్ళిద్దరు నించుకొని నీ గురించి మాట్లాడుతున్నారంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ జస్ట్ వాంటెడ్ టు రిక్వెస్ట్ యూ బోత్ టు కమ్ హియర్. యు ఆర్ రియల్లీ అమేజింగ్ పేరెంట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ వెరీ హ్యాపీ. చాలా బాగా పాడవు అండ్ ఆల్ దోస్ ఎక్స్ప్రెషన్స్. ఈ సాంగ్ చాలా డిఫరెంట్ సాంగ్ ఫ్రమ్ వాట్ యు డన్ టిల్ నౌ. ఒక వెస్టర్న్ సో రిథమిక్ గా ఉంటుంది, వెరీ స్టకాటో అండ్ ఎక్కడ కూడా ల్యాగ్ ఉండదు. అలాంటి పాటని ఫుల్ ఎక్స్ప్రెషన్ తో ఒక్కొక్క వర్డ్ అండ్ ఆ మ్యూజిక్ లో వచ్చే ఆల్ దోస్ ఇంటర్ల్యూడ్స్, ఆల్ ద వోకల్ ఇంటర్ల్యూడ్స్ మొత్తంగా పాడేశావు. ఒక్కవేళ నువ్వు ఫైనల్ సెలెక్ట్ అవుతే ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్, ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్. అండ్ నువ్వు నన్ను నిజం చెప్పాలంటే యూ హ్యావ్ ఇన్స్పైర్డ్ మీ, యూ హ్యావ్ ఇన్స్పైర్డ్ మీ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అదే ఇంతకుముందు జాస్ బ్రో గుర్తుందా మీకు? మీరు అడిగారు కదా ఒక అవకాశం ఇవ్వాలి, ఎలిమినేట్ చేయకుండా అందరినీ ముందుకు తీసుకెళ్దామని మీరు ఒక అవకాశం అడిగారు. అప్పుడు దాని నుంచి ఉద్భవించిన ప్రధన్య తను. అంటే ఒక్క చిన్న అవకాశం సరిగ్గా సద్వినియోగపరచుకుంటే ఏ స్థాయికి ఏ స్థితికి ఒక మనిషి వెళ్ళగలడానికి ప్రత్యక్ష నిదర్శనం ప్రధన్య. పాడుతా తీయగా సాధించిన ఎన్నో వందల వేల విజయాల్లో ప్రధన్య అనేది ప్రధాన విజయం. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు పాడిన దాంట్లో అప్పుడు ప్రధన్య స్ఫూర్తిదాయకం అని చెప్పాను. ఆ రోజు నాకు స్ఫూర్తినిచ్చావు, ఈ రోజు విజయ్ గారికి స్ఫూర్తినిస్తున్నావు, చూసే ప్రేక్షకులకు ఎంతో మందికి స్ఫూర్తిదాతవు. థ్యాంక్ యూ సార్. యూ రాక్ ద స్టేజ్ టుడే. ఫెంటాస్టిక్. ఇది యాక్చువల్గా ఒక ఫైనల్స్ పర్ఫార్మెన్స్. ఫైనల్స్లో పబ్లిక్లో ఈ పర్ఫార్మెన్స్ నువ్వు ఇచ్చుంటే అదిరిపోయి ఉండేది, అంత బాగుంటుంది, ఫెంటాస్టిక్గా ఉండేది. ఐఎమ్ షూర్ యూ విల్ కమ్ అప్ విత్ బెటర్ సాంగ్ లిస్ట్ ఫర్ ద ఫైనల్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. రాకెట్. బ్రిలియంట్. పాడుతా తీయగా సీజన్ 23 ప్రీ-ఫైనల్స్ లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ఉజ్వల్. ఏం పాట సెలెక్ట్ చేసుకున్నావు? ముస్తఫా. దాని తర్వాత చిత్రం ప్రేమదేశం, రచన భువన చంద్ర గారు, సంగీతం మరియు గానం ఏఆర్ రెహమాన్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Yeah, pray.
జడ్జెస్ ఉజ్వల్ శ్రీ దత్తా. ఉజ్వల్ నమస్తే సార్. చాలా బాగా పాడాను అన్న. Thank ఈ you, పాట sir. గురించి చాలా బాగా పాడావు. ఒకే ఒక్క చోట నాకు చరణంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా అక్కడ ఇంకా బాగా రావాలనిపించింది. అది ఒక్క చోట. రెండో చరణంలో మళ్ళీ రెండోసారి పాడినప్పుడు బాగా పాడావు. రెండోసారి పాడినప్పుడు మొదటిసారి బాగా పాడలేదు. ఒక్క చిన్న అంతే ఆ సవరణ తప్ప మిగతా అంతా అద్భుతంగా పాడావు అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ రోజుల్లో ముస్తఫా అంటే ఇంకా కళాశాల ఇంకా ఫేర్వెల్ కావచ్చు, ఇంకా ముందు స్వాగతం కావచ్చు, ప్రతి కళాశాల పాటకు సంబంధించిన గుర్తులన్నీ కూడా ఈ పాటలో వస్తాయి. దీని తర్వాత దీన్ని మర్చిపోవడానికి అసలు ఎన్ని పాటలు వచ్చినా కూడా మధ్యలో ఏ పాట కూడా నిలవలేక ఈ పాట ఒక్కడే శాశ్వతంగా ఇప్పటివరకు నిలిచింది. మధ్యలో మేము ప్రయత్నం చేసాం, ఎక్కడో పుట్టి అది సాధించామనే ఒక తృప్తి అయితే కలిగింది. అయినా కూడా ముస్తఫా అనేది ఇప్పటికి కూడా కళాశాల జీవితానికి ఒక నిర్వచనం లాంటి పాట. కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినా ఫేర్వెల్ డే అయినా కూడా ఈ పాట లేకుండా అంతే, ఇంకా అదొక నిర్వచనం, కళాశాల జీవితానికి నిర్వచనం లాంటి పాట. పాడిన విధానం కానీ, కంపోజ్ చేసిన విధానం కానీ, అద్భుతమైన సాహిత్యం కూడా ఉంది అందులో. అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు పాడతా తీయగా తరపున. థ్యాంక్ యూ సార్. ఉజ్వల్ నమస్తే సార్. నమస్తే. నాకు నచ్చిన విషయం ఏమంటే ఆ పాట ఎంపిక చేసుకుని క్లీన్ గా పాడేసాం. క్లీన్ ప్రెజెంటేషన్. అంటే ఒక్కొక్కసారి వి టేక్ రిస్క్ ఇన్ సమ్ ప్రెజెంటేషన్స్ అండ్ వి మే గో రాంగ్. అలా కాకుండా ఒక సింపుల్ సాంగ్ బట్ ఇట్స్ అ వెరీ పాపులర్ సాంగ్ అండ్ ఒక స్పిరిట్ ఉన్న సాంగ్. అలాంటి ఒక పాటని నీ స్టైల్లో నీట్ ప్రెజెంటేషన్. అంటే ఇట్స్ నాట్ ఎక్స్ట్రాడినరీ కానీ ఎక్కడ కూడా ఏమీ తప్పులేదు. నథింగ్ వెంట్ రాంగ్. సో దట్స్ ఆల్సో ఎ గుడ్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి ప్రెజెంటేషన్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ప్రేమదేశం సినిమా వచ్చిన తర్వాత అమ్మాయిలందరూ తబులా ఊహించేసుకోవడం, అబ్బాయిలందరూ అబాజ్ అండ్ వినీత్ లాగా ఊహించుకోవడం, ఆ కాలేజ్ ఫైట్స్ ఎంత న్యాచురల్ గా చూపించారు ఆ సినిమాలో. అండ్ ఆ సాంగ్స్ కలవాలన్నా విడిపోవాలన్నా ఫ్రెండ్స్ ఈ పాట ఖచ్చితంగా ఉండాల్సిందే. అక్కడ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి పాట సెలెక్ట్ చేసుకొని చాలా నీట్ గా ప్రెజెంట్ చేసావు. అయితే కొంచెం ఆ బ్రెత్ మేనేజ్మెంట్ చేస్తే బాగుండేది అనిపించింది. సో అది నువ్వేంటి కొంచెం బ్రీదింగ్ మేనేజ్మెంట్ కోసం పాడావా లేకపోతే ట్యూన్ అదే అని అర్థం చేసుకున్నావా? ఐ వాంట్ నో దాట్ వన్. లేదు మ్యామ్, బ్రీత్ గురించి అలా. అంతేనా? సో నీకు ట్యూన్ ఒరిజినల్ గా తెలుసు బట్ బ్రెత్ మేనేజ్మెంట్ ఎస్ మ్యామ్. నో ప్రాబ్లం. ఇంతే ఉన్నావు కదా, నీ దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పు. ఎనీవే నీకు తెలుసు కదా. ఎస్ మ్యామ్. ఈసారి ఎప్పుడన్నా అది ఒక స్ట్రెచ్ లో పాడడానికి ట్రై చేయి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. Nanna, you go and sit. I will call you back again in a bit. థ్యాంక్ యూ సార్. Thank you. పాడుతా తీయగా సీజన్ 23 ప్రీ ఫైనల్స్ అయిపోయింది. ఈ నలుగురు 2 రౌండ్లలో కంపీట్ చేశారు. ఈ నలుగురులో ఒక్కళ్ళు ఎలిమినేట్ అవ్వగా ముగ్గురు గుంటూరులో జరగబోయే ఫైనల్స్ కి ఎంటర్ అవుతారు. ఈ నలుగురులో ఆ ముగ్గురు ఎవరన్నది ఇప్పుడు చూద్దాం. సో ఈ 2 రౌండ్లకి 600 మార్క్స్ ఇస్ ద బెంచ్ మార్క్. 600 కి హైయెస్ట్ ఎవరు గెలుచుకున్నారు అనేది చూద్దాం. 569 మార్క్స్ ఇస్ ద ఫస్ట్ హైయెస్ట్ మార్క్ అవుట్ ఆఫ్ 600. గుంటూరులో జరగబోయే ఫైనల్స్ కి ఫస్ట్ కంటెస్టెంట్ గా ఎంట్రీ అవ్వబోతున్నది చకలక బేబీ ప్రదన్య. కి 566 మార్క్స్. 569 ఫస్ట్ ప్లేస్ అయితే 566 ఇస్ ద సెకండ్ ప్లేస్ మార్క్స్. ఈ ముగ్గురులో ఒకళ్ళు గెలుచుకున్నారు. ఆ ఎర్ర బస్ ఎక్కి గుంటూరు కారం తినబోయే ఆ సెకండ్ కంటెస్టెంట్ ఎవరంటే సాయి వేదాంత్. కూర్చుని మాట్లాడేసి వీళ్ళల్లో ఒకళ్ళకి 549 అయితే మరొకళ్ళకి 547. ఒక్కళ్ళు ఇవాళ ఎలిమినేట్ అవ్వబడతారు అండ్ మరొకళ్ళు ఫైనల్స్ లోకి ఎంట్రీ అవుతారు. 549 మార్క్స్ తో సీజన్ 23 ఫైనల్స్ కి వెళ్ళబోయే ఆ కంటెస్టెంట్ ఇస్ విద్యా సురోర్. నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నా, నీ
జంట కట్టమని కొట్టేస్తున్నాయి. నీ పోరు ఇష్టమని నవ్విస్తున్నాయి. ఉజ్వల్ శ్రీదత్త ప్రీ ఫైనల్స్ దాకా వచ్చాడు, అద్భుతంగా పాడాడు, ఎన్నో అద్భుతమైన పాటలు పాడాడు. అన్ఫార్చునేట్ వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ హిమ్ టు గుంటూరు ఫర్ ద ఫైనల్స్. 1000 మంది అప్లికేషన్ లో నుంచి 12లోకి వచ్చి లాస్ట్ 4 దాకా వచ్చావు అండ్ యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ నాన్న. గ్రేట్ జాబ్, ఆల్ ద బెస్ట్. ఓకే, ఇంకా చాలా సాధన మనం చేయాల్సింది చాలా ఉన్నది. ఓకే, మ్యూజిక్ ఇస్ అవర్స్ అండ్ మన బ్లడ్ లో ఉంది, అది ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, పాడుతా తీయగా తరఫున ఒక ప్రశంసా పత్రం అండ్ మొమెంటో. స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి. వచ్చే వారం గుంటూరులో జరగబోయే గ్రాండ్ ఫినాలలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా